హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జోయింగ్ టాక్స్. సో అందరూ ఫీల్ అవుతున్నారా, లైక్ మెడ నల్లగా ఉంది, లేకపోతే ప్రైవేట్ పార్ట్స్ కంప్లీట్ డార్క్గా ఉన్నాయి, మన ఎక్స్పోజ్డ్ అయ్యే స్కిన్ కన్నా డార్క్గా ఉన్నాయని ఫీల్ అవుతూ ఉన్నారా? సో కానీ కొంతమంది ఏమనుకుంటారంటే వాళ్ళు సరిగ్గా స్నానం చేయరేమో, అందుకే అది డస్ట్ అట్లా పేరుకుందేమో అనుకుంటారు. కాదు, యాక్చువల్లీ అది పిగ్మెంటేషన్. కొంతమందికి ఏంటంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల అది ఇప్పుడు చిన్నపిల్లల్లో కూడా వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ మా స్కూల్ డేస్లో అయితే ఎక్కడో ఒకళ్ళిద్దరికి ఉండేది. బట్ ఇప్పుడు ఏంటంటే బయట జంక్ ఫుడ్ తినటం వల్ల సో ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయిపోయి సో అది ఫస్ట్ ఎఫెక్ట్ పడుతుంది హెయిర్ అండ్ స్కిన్ మీదే. సో ఆబ్వియస్లీ అది మనకు కనిపిస్తుంది కాబట్టి ఎవరు వెళ్ళి సజెషన్స్ ఇవ్వరు, ఇచ్చిన వాళ్ళు యాక్సెప్ట్ చేయరు అని అనుకుంటూ ఉంటారు. సో దీనికి రెమెడీస్ ఏమైనా ఉన్నాయా అంటే, ఫస్ట్ థింగ్, డైట్ 100% మార్చుకోవాలి అండ్ వాటర్ ఇంటేక్ బాగుండాలి. అది మెయిన్ థింగ్. అండ్ కాన్స్టిపేషన్ ఇష్యూస్ అస్సలు ఉండకూడదు. అంటే ఎవ్రీడే ఫ్రీ బౌల్ మూమెంట్ ఉండాలి. నిద్ర లేచిన వెంటనే వాష్రూమ్కి వెళ్ళి రావాలి.